ఉండాల్సిన మీరు ఈ హైదరాబాద్ లో ఎండల పిల్లగాన్ని ఎత్తుకొని ఏందమ్మా ఏమొచ్చింది మీ సమస్య? అంటే ఇప్పుడు వాళ్ళు మాకు సపోర్ట్ ఉంటే మాకు ఈ పరిస్థితి రాదు కదా సార్. అది ఇల్లు గుంపే సార్, ఇల్లు ఇస్తామంటున్నారు. ఇల్లు ఇస్తామని ఇంతవరకు నెల 15 రోజుల నుంచి పిచ్చి కుక్కలకి ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీస్ అటు ఇటు తిరిగి ఆసుకొచ్చింది. ఏడపోతే కొద్దిగా న్యాయం జరిగిద్దని వచ్చిన సార్. మాకంటూ ఒక న్యాయం జరగాలి సార్. మీ పిల్లగాళ్ళని వేసుకొని రెక్కనక బొక్కనక మా ఆయన కష్టపడుకుంటే మేము రేకుల షెడ్ వేసుకొని మీకు బంగారం పెట్టి అమ్ముకొని అంతకంతా మేము అనుకుంటాం సార్. కానీ అసలు వాళ్ళకి ఇవ్వకుండా ఎవరికో తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చి మమ్మల్ని రోడ్డు పడేసి హైదరాబాద్ వచ్చి మేము బతుకుతున్నారు. వచ్చి అమ్మ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు అనుకుంటున్నారు సార్. ఏదో ఒక న్యాయం చేయాలి కదా సార్. మాకంటూ ఏది న్యాయం చేయట్లేదు. మేము అందుకే ఇక్కడికి వచ్చి మేము అందరితో అసలు మొదటి రోజు ఏమైంది చెప్పండి? ఆ రోజు నోటీసులు ఇచ్చిరా మీకు? నోటీసులు కానీ ఏమి రాలేదు సార్. మాకు తెల్లారుజామున వచ్చారు వాళ్ళు. వచ్చేసి అప్పటికప్పటికి పోలీసులు అందరూ అసలు ఎంతమంది వచ్చారో దండయాత్రకు వచ్చినట్టే వచ్చారు. ఇంకా భయం అప్పటికి మాకు నోటీసు రాలేదు, ఏమీ రాలేదు. ఆ ఇల్లు కూలిపేసి సామాన్లు పట్టుకొని అట్లే ఉన్నాం మేము. 4 రోజులు అక్కడే ఉన్నాం మేము. ఉన్న తర్వాతకి వాళ్ళు డాక్టర్లు తీసుకొచ్చి సామాన్లు మాత్రం అన్ని కుటుంబంలో వేసారు. ఆ నుంచి సరే మీకు సర్వే చేస్తున్నాం, పంచనామా చేసుకున్నాం, మీకు వస్తాయి అంటే ఇక్కడికి వచ్చి ఉన్నాం మేము. ఈడకి వచ్చి కూడా 4 రోజులు అక్కడే అవన్నీ చేసుకుంటూ ఉన్నాం సార్. మరి పిల్లగాళ్ళు వేసుకుంటూ ఇబ్బంది పడుకుంటూ చాలా మంది గోస పడుకుంటున్నాం సార్. దోమలు కొట్టుకుంటూ అన్ని కొట్టుకుని ఉన్న తర్వాతకైనా మాకు న్యాయం చేస్తా అన్నారు. మా కొత్త ఆనందంతో మేము మాకు అసలు అప్పుడు అనౌన్స్మెంట్ చెప్పారు 311 మందికి సర్వే చేసినాం అంటే ఆ సర్వేలు మేము లేవు సార్. మాకు ఎంత బాధ అనిపిస్తే సర్వేలు అయిపోయిన తర్వాత మీకు ఇస్తాం. అలా మేము అందరూ పోయిన తర్వాత అక్కడ ఉన్న తర్వాత మమ్మల్ని వెళ్ళగొట్టారు. పోలీసులు అందరూ వచ్చి మీరు వెళ్ళిపోండి, ఏదంటే మీ ఇల్లు రాసి మీరు సర్వే కోసం కంపల్సరీ అంటే అంబేద్కర్ భవన్ లోకి పోయినాక ఆ నుంచి మళ్ళీ వెళ్ళగొట్టారు మమ్మల్ని. ఇప్పుడు 311 ఇల్లు వచ్చినాయి కదా, మీకు వచ్చిందాక తిరుగుతూనే ఉండాలి, మీకు ఇస్తాం, మీకు కంపల్సరీ వస్తుంది సర్వే చేసి ఇస్తాం అన్నారు. కానీ ఇంతవరకు ఏ సర్వే ఇప్పుడు 1000 కుటుంబాలు దాకా ఉంటే మరి 300 వస్తే మిగిలిన వాళ్ళకి ఎంతమందికి ఇవ్వట్లేరా? ఏమంటారు మరి అధికారులు? ఇస్తా అంటున్నారు, తిరగాలి అంటున్నారు, రోజు డైలీ తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీ పిల్లలేమో చిన్న పిల్లలుగా ఉన్నారు. ఆ కూల్చినప్పుడు మరి వాళ్ళ ఇబ్బంది ఎట్లా? అసలు మొత్తం అక్కడ రీల్ చూడండి సార్, మొత్తం అసలు వైరల్ అయింది పిల్లగాళ్ళ గురించి. మంచి ఆ పిల్లగాళ్ళు బువ్వలేరుకుంటే చాలా మంది అంత అసలు వాళ్ళకి రాలేదు సార్. ఎవరెవరికో వచ్చింది, అసలు వాళ్ళకి రాలేదు. అక్కడ పట్టాలు వాస్తవానికి పేదలకు వచ్చిందా లేకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండేటోళ్ళకి వచ్చిందా? హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. అట్లా కాదు, ఇప్పుడు పార్టీ పట్టాలు పంచిరు కదా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి వాళ్ళు. నిజమైన పేదలు అక్కడ ఉన్న వాళ్ళకి వచ్చినాయి పట్టాలు? అసలు వాళ్ళకి రాలేదు సార్. మరి ఎవరికి వచ్చినాయి? 160 మందికి 311 మందికి 120 మందికి అసలు వాళ్ళకి వచ్చింది. మిగతా వాళ్ళు బయట వాళ్ళే, అక్కడ వాళ్ళు నివసించిన వాళ్ళు కాదు, కష్టాలు పడ్డోళ్ళు కాదు, ఎవరు కాదు, అసలు వాళ్ళు కాదు. అది సార్ అసలు వాళ్ళకి రానికుంటే రోడ్డు మీదకి నెట్టేశారు. అసలు వాళ్ళు న్యాయం చేయాలనుకుంటే అక్కడ ఏం చేయాలి, వాళ్ళు ఇల్లు ఊరిపేసేటప్పుడు పంచనామా చేసుకున్నారు, వాళ్ళు ఇసుకే ఆడబడేశారు, ఓకే ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించిండు. ఆ టైంలో ఎప్పుడన్నా వచ్చి మీరు ఇల్లు ఖాళీ చేయాలి, ఇది ప్రభుత్వ భూమి అని ఎప్పుడన్నా అన్నారా? కేసీఆర్ పరిపాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? కేసీఆర్ పరిపాలన బాగుంది. రేవంత్ రెడ్డి ఏం చేయలేదు సార్. మాకేం చేసి న్యాయం చేస్తే అసలు ఈ రోడ్డు మీద పరిస్థితి ఆయన అంటనే ఉండగా ప్రజలకు నేను అన్ని హామీలు నెరవేరుస్తున్నా అంటాను. వీళ్ళందరూ సార్ మరి ఎంతమంది కుటుంబాలలో 311 మంది అక్కడ నివసించారా? మిగతా వాళ్ళు పిచ్చోళ్ళ మరి దాని నుంచి కష్టపడి రెక్కలు బొక్కలు ఇచ్చుకొని మేము ఆడ కట్టుకున్నాం సార్. మేమంటే ఏం పని పాట లేకుండా ఉత్తగా వచ్చి ఆడుతున్నాం మరి అంటే ఉంది. నాకంటూ ఒక న్యాయం జరగాలి. ఆ రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేసినా అంటుండు. అమ్మ నువ్వు ఇంత న్యాయంగా మాట్లాడుతున్నావు, మీకు ఇల్లు ఉంది, అన్ని వాకిలు ఉంది, వేటికి వచ్చా మేము వచ్చి అడగండి సార్. మాకంటే ఇల్లు ఆడ ఎంత తీసుకుని ఇల్లు లేదు సార్. ఇల్లు లేకుండా ఆడ బంగారం పెట్టుకుంటున్నాం సార్. మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలనుకుంటారు, ఏరి కోరి తెచ్చుకుంటారు. వచ్చిన అసలు రాదు సార్, వచ్చేదైతే ఈ పరిస్థితి రాదు మాకు. కాంగ్రెస్ కోరి తెచ్చుకోరుగా, అందుకే కోరి తెచ్చుకున్నాం కాబట్టి ఈ పరిస్థితికి వచ్చింది. తెచ్చుకోండి ఇంకా సార్ ఆ పరిస్థితి. మళ్ళీ 5 సంవత్సరాలు నేనే ఉంటా అంటుండగా అమ్మా. మీ గెలిపియండి అసలు మా అందరూ కలిపినా రాజకీయం. మాకే సపోర్ట్ అయినప్పుడు మేము ఎవరికి వేయాలి? మాకు న్యాయం చేస్తాను ముందుకు వచ్చి మీకు ఇల్లు నిలబెడతాను వాళ్ళకి మేము వేస్తాం. అలా వాళ్ళకైతే ఇప్పుడు వేస్తాం. మేము అసలు వాళ్ళకి నీకు ఇల్లు కట్టిస్తా నీకేని ఓటే రేపు ఇల్లు కట్టిస్తా అన్న వాళ్ళకి కాదు. ఇల్లు కట్టించిందంటే ఓట్లేదు. ఎవరు వస్తారు ఈసారి? మరి ఈసారి కేసీఆర్ అనుకుంటా నాకు కష్టపడే వాళ్ళకైతే కేసీఆరే రావాలి. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అంటున్నావు కానీ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు మీరు. మరి అంటే మా ఒక్క చేతులు కాదు సార్, అందరూ సపోర్ట్ కొడుతున్నాయి కదా సార్. మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటారా? మరి కోరుకుంటారు సార్, ఎందుకంటే ఇంత నష్టం జరిగింది కాబట్టి కంపల్సరీ కోరుకుంటారు. అసలు 311 అసలు అర్హతనే కాదు వాళ్ళు.
వాళ్ళు మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, యాడ్ నుంచి ఊడిపాటు ఒకరు అసలు సర్వే చేస్తే కదా సార్ తెలుసు. సర్వే అంటే ఎలా చేయాలి సార్? ఇల్లులు కూలిపేసేటప్పుడు న్యాయం చేయాలనుకుంటే అది న్యాయం. ఏది ఇల్లులు కూలిపేసే వాళ్ళకి ఒక్కరికి ఇబ్బంది రావద్దు, గుండెపోటు రావద్దు, వాళ్ళు రోడ్డు పడవద్దు. వాళ్ళకి ఈ పరిస్థితికి వచ్చింది మనమే ద్వారా కాబట్టి మనం చేయొద్దు. అలా వాళ్ళకి ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఆయన సార్. ఆయన న్యాయం చేసినట్టు ఎట్లయితుంది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అదే ఇప్పుడు ఆయన చేయాలనుకుంటే న్యాయం మాకు ఆడి ఇల్లు ఇచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అని అంటారు కదా. డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వలేదు సార్ మాకు. అసలు మరి మీకు ఇస్తే వెళ్తారా ఆడికి? మీ వెళ్ళలేదు సార్, మీ అక్కడే ఉండి ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది పడుకుని చేసుకుని ఎన్ని సంవత్సరాల సంది ఉంటారు ఆడ? 8 సంవత్సరాలు సార్, 8 సంవత్సరాలు అక్కడే ఉంటాం. అక్కడే పిల్లగాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నావు సీఎం రేవంత్ రెడ్డికి? మాకు ఒక్కటే సార్, మాకు ఇల్లు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఇల్లు కంపల్సరీ రావాలి, అక్కడి నుంచి ఆడ రాకపోతే అదే ప్లేస్ లో ఇల్లు చేసుకుంటాం. మరి ఎన్ని రోజులు ఇట్లా హైదరాబాద్ ఎండల ఈ దీక్షలు ఉన్నారు? చెప్పట్లే కదా సార్, మాకు రావాలి, రేవంత్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాం. మీరు కొత్తే కానీ మా బాధ ఏందో, మా కన్నీరేందో అన్ని ఆయనకి చెప్పుకుంటాం సార్. ఆయన రావట్లే కదా, ఎక్కడో కూర్చోండి, మీరు ఎవరిని కలవాలి, ఎవరింట్లో పోయి కూర్చోవాలి అర్థం కావట్లేదు కదా సార్. వాళ్ళంటూ మాకు ఏదైనా మీ న్యాయం చేస్తామమ్మా, 311 మందికి ఇచ్చిన మీకు కూడా ఇద్దాం, నెల అవుతుందని ఇంతవరకు అసలు ఏ మాట రావట్లేదు సార్. ఇస్తామంటున్నారు అంటే మా నామకే అవసరం ఇస్తావా? రోడ్డు మీద పడి హైదరాబాద్ వచ్చి ప్రాణాలు వేసుకుంటే ఏడ్చుకుంటే ఎండనక వాననక తడుచుకుంటా కష్టపడి కట్టుకున్న డబ్బులు ఇవన్నీ వద్దాం సార్. మాకంటే ఏదో న్యాయం చేయాలి సార్. రేవంత్ రెడ్డిని ఒకటే కోరుకుంటాను, అందరికీ ఆడ ఇల్లు రప్పించినట్టు చూడాలి సార్.